అయితే ఇప్పుడు మనకు అమ్మవారి మొత్తం చరిత్ర కానీ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ ప్రతిష్ఠ ఏంది అనేది ప్రతి విషయం మనకు మన పల్లవి టీవీతోని మీ అందరితో షేర్ చేసుకోవాలని మనతో పాటు ప్రధాన అర్చకులు ఉజ్జయిని మహాకాళి ఆలయం ప్రధాన అర్చకులు శర్మ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడి మన మొత్తం చరిత్ర తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం అండి. అమ్మవారి ఆశీస్సులు శుభాశీస్సులు. ఖడ్గం చక్రగదేశ్చ పరిహారణ శూలంబుషుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రీనయనాం సర్వాంగభూషారుతాం నీలాస్మజ్జితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తోస్యపతే హరో కమలజో హంతుం మధుం కైటభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్. అమ్మవారు ఎంతో అపురూపమైనటువంటిది. అమ్మవారు శక్తి స్వరూపిణైనటువంటిది, దివ్య స్వరూపమైనటువంటిది. అమ్మవారిని చూస్తున్నంతసేపు కూడా అమ్మవారిని చూడాలనిపిస్తుండేటటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి దివ్య స్వరూపం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తై 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 నమో నమః అనేటటువంటిది. అమ్మ మాతృస్వరూపిణి, జగన్మాత, జగజ్జనని, లోకస్వరూపిణి శ్రీ ఉజ్జయిని మహాకాళి. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు అనగానే ప్రతి ఒక్క భక్తుల్లో కూడా ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది. పిల్లలే కానీ పెద్దలే కానీ ఎవరికైనా కానీ ఉజ్జయిని మహాకాళి అమ్మ అనగానే ఒక ఆనందం. అలాగే మహంకాళి ఆషాఢ జాతర మహోత్సవం. ఈ యొక్క ఆషాఢ మహోత్సవ జాతర అనేటటువంటిది పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని వారు పూజిస్తూ, అమ్మవారిని ధ్యానిస్తూ, అమ్మవారి యొక్క పూజలలో, అమ్మవారి నృత్య కళలలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఏ పండగలో కూడా లేనటువంటి ఆనందం అనేటటువంటిది శ్రీ ఉజ్జయిని మహాకాళి జాతరలో ఉండేటటువంటి ఆనందం మనం ఎంత చెప్పినా తక్కువనే. అలాగే శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మ అనగానే మనకు ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినారు కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. ఈ యొక్క ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఒక భక్తుడు. ఈ యొక్క మిలిటరీలో పనిచేసేటటువంటి సూర్యుడి అప్పయ్య గారు ఉజ్జయిని వెళ్ళినప్పుడు అక్కడ చాలామందికి ఎన్నో జబ్బులు జరిగినాయి. ఆ యొక్క జబ్బులన్నీ తగ్గి, అమ్మ మేమందరం కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉంటే మిమ్మల్ని తీసుకువెళ్ళి సికింద్రాబాద్లో ప్రతిష్ఠించుకుంటామని ఆ సూర్యుడప్పయ్య గారు చెప్పి ఉన్నారు. అప్పుడు ఆ సూర్యుడప్పయ్య గారు చెప్పినటువంటి భావన, భక్తి అమ్మవారికి నచ్చి అక్కడి నుంచి అమ్మవారి స్వరూపంగా చెక్కతో ఒక అమ్మవారిని తయారు చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విధంగా 220 సంవత్సరాల దేవాలయం శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం. జంట నగరాలలో ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మ జగన్మాత ఉజ్జయిని మహాకాళి అమ్మవారు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతర ప్రతి ఆషాఢ మాసంలో అమ్మవారికి మొట్టమొదటి ఆదివారంలో అమ్మవారి యొక్క ఘటోత్సవం ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఘటోత్సవంలో అమ్మవారిని ఘటంలో స్వరూపంగా అమ్మవారిని పూజిస్తారు. ఈ ఘటాన్ని కూడా ఒక చెంబుకి అలంకరణ చేసి, దానికి పుష్పాలంకరణ చేసి, దానికి అమ్మవారి స్వరూపాన్ని వెండి కవచాన్ని పెట్టి ఆ యొక్క అమ్మవారిని అలంకరణ చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క ఘటాన్ని పూజిస్తారు. ఘటాన్ని పూజించేటటువంటి మహోత్సవమే మనం ఘటోత్సవంగా పిలుస్తాం. ఈ ఘటోత్సవం అనేటటువంటిది 15 రోజులు జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో దేవాలయానికి రాలేనటువంటి భక్తులు అమ్మవారే స్వయంగా ఘటం స్వరూపంలో ఇంటికి వచ్చి భక్తులను ఆశీర్వదించి వారిచ్చే కానుకలు స్వీకరించి వారిని ఆశీర్వదించటం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారి ఘటోత్సవం ప్రారంభమవుతుంది. తదుపరి 3వ ఆదివారం అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకురావటం జరుగుతుంది. బోనము అంటే భోజనము. కొంతమంది అమ్మవారికి అన్నము వండి దానిలో బెల్లము వేసి మరియు కొన్ని పదార్థాలు వేస్తారు. కొంతమంది పాయసాన్ని వండి పాయసాన్నాన్ని నైవేద్యంగా తీసుకొస్తారు. ఈ యొక్క బోనము కూడా అతి సుందరముగా భక్తి శ్రద్ధలతో వారి యొక్క భక్తి భావనని
ప్రదర్శనిస్తూ కూడా అమ్మవారి దగ్గర తీసుకువస్తారు. ఒక చెంబు కానీ లేదా ఒక కుండకు కానీ పసుపు కుంకుమ అలంకారాలతో చేసి తదుపరి ఆ యొక్క కుండలో పాయసాన్ని వేసి దానిపైన ఒక చిన్న చెంబును ఉంచి ఆ చెంబుకు కూడా అలంకరణ చేసి ఆ చెంబు పైన మరలా దీపాన్ని ఉంచి ఆ దీపము చుట్టూ కూడా వేప కొమ్మలతో ఉంచి పసుపు కుంకుమలతో కుంకుమ యొక్క పసుపు రంగు ఈ యొక్క పసుపు కుంకుమ రంగుల మధ్యలో ఆ యొక్క పచ్చని కొమ్మలు అమ్మవారి యొక్క ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ యొక్క వేప చెట్టు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వేప చెట్టు యొక్క కొమ్మలను ఆ యొక్క దీపం చుట్టూ అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాన్ని తీసుకురావటం జరుగుతుంది. ఈ యొక్క బోనాన్ని అమ్మవారికి సమర్పించటం ద్వారా భక్తుల యొక్క కష్టాలన్నీ తీరి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని భక్తుల భావన. తదుపరి అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. అమ్మవారికి శాఖ అంటే కొమ్మలు, వేప కొమ్మలు, పసుపు, పెరుగు, బెల్లము ఇవన్నీ ఒక చెంబులో వేసి దాంట్లో నీరు పోసి ఆ నీటిని తీసుకొని దేవాలయం యొక్క గడప దగ్గర లేదా పోతలింగడి దగ్గర పోసి నమస్కారం చేసుకుంటే ఎలాంటి రోగాలు రాకుండా ఆ యొక్క అమ్మ అనుగ్రహం, పోతరాజు యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తారు. ఈ విధంగా అమ్మవారికి బోనాలు శాఖలు సమర్పిస్తూ ఉంటారు. తదుపరి అమ్మవారికి జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమం జరిపించి అమ్మవారికి మహాహారతి ఇచ్చిన తదుపరి భక్తులందరికీ కూడా అమ్మ దర్శనం లభిస్తుంది. తదుపరి అమ్మవారికి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి తదుపరి అమ్మవారికి కళ్ళుకుండ తీసుకురావటం, తదుపరి బలి చేయటం, బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు ఆదివారం తర్వాత సోమవారం రోజు ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారికి రంగం కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క రంగం కార్యక్రమంలో పచ్చికుండపై అమ్మవారి స్వరూపిణిగా మహిళ నిలబడి అమ్మవారి గురించి చెప్పడం జరిగేటటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ యొక్క రంగం కార్యక్రమంలో అందరూ దేవాలయ సిబ్బంది మరియు దేవాలయ ఈవో గారు మరియు ట్రస్ట్ బోర్డ్ మెంబర్సు, దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారులు, ప్రజల అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతుంది. తదుపరి రంగం కార్యక్రమం అయిన తర్వాత పోతలింగడు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పోతలింగడు వచ్చి సొరకాయ కొరగడం, తదుపరి దేవాలయం అంతా చల్లటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క బలిహరణ జరిగిన తదుపరి అమ్మవారిని అంబారీ ఊరేగింపుపై సాగనంపడం జరుగుతుంది. ఈ సాగనంపిన తర్వాత సగం జాతర అచ్చడితో ముగుస్తుంది. మరియు తదుపరి అమ్మవారికి బోనాలు సమర్పించటం, శాఖలు సమర్పించటం జరుగుతూ ఉంటుంది. సోమవారం రాత్రి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నివేదన తీసుకొస్తారు. ఈ యొక్క నివేదన అందరూ కూడా అమ్మవారికి వారి వారి యొక్క శక్తానుసారంగా పోతరాజులతో పెద్ద పెద్ద బండ్ల మీద, కొంతమంది భక్తులు చిన్న బండ్ల మీద తీసుకువచ్చి ఈ యొక్క అమ్మవారికి బోనము మరియు నివేదన జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క నివేదన జరిపించేటటువంటి బండ్లని పలారం బండ్లు అని పిలుస్తారు. ఈ యొక్క పలారం బండ్లు చాలా చాలా దివ్యంగా, ఎంతో మనోహరంగా, దేదీప్యమానంగా అమ్మవారికి నివేదన చేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి వారి వారి శక్తానుసారంగా ఈ విధంగా పలార పండ్లను సమర్పించటం జరుగుతుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి సింహవాహిని అయి అమ్మవారు ఎంతో దివ్యస్వరూపంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పక్కన శ్రీ మాణిక్యాల అమ్మవారు ఉంటుంది. మాణిక్యాల అమ్మవారు అప్పట్లో ఇక్కడ పెద్ద బావి ఉండేది. ఆ బావి రిపేరింగ్ చేసేటప్పుడు ఆ యొక్క ఒక మనిషికి యువతిపై వచ్చి నేను దేవాలయంలో ఉన్నానని చెప్పి, బావిలో ఉన్నానని చెప్పి అమ్మవారు చెప్పడం ద్వారా బావిలో ఉన్నటువంటి అమ్మవారిని తీసి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యము శ్రీచక్ర అభిషేకము, అమ్మవారికి అభిషేకము, అర్చన జరుగుతూ ఉంటుంది. అలాగే అమ్మవారికి
ప్రతి శుక్రవారము ఉత్సవమూర్తికి అద్దాల మండపం దగ్గర ప్రత్యక్ష స్వరూపంగా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని అభిషేకించడం జరుగుతుంది. తదుపరి ప్రతినిత్యము ఖడ్గమాల కుంకుమార్చన, స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర కుంకుమార్చన, అమ్మవారికి ప్రతినిత్యము శ్రీచక్రార్చన జరుగుతూ ఉంటుంది. శ్రీచక్రానికి ఖడ్గమాలతో కుంకుమార్చన జరుపుతూ ఉంటారు. ఎంతోమంది భక్తులు వారి యొక్క కోరికలు తీరడానికి ఈ యొక్క ఖడ్గమాల కుంకుమార్చన మరియు స్వర్ణపుష్పార్చన జరిపించినలా భక్తులందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. ఎంతోమంది భక్తులకు అమ్మవారు అనుగ్రహించింది. ఎంతోమంది భక్తులకు సంతానం కాని వారికి సంతానం జరిగింది, వివాహం కాని వారికి వివాహం జరగటం. మన అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు, ఇంటర్నేషనల్ అమ్మవారని కూడా మనం చెప్పుకోవచ్చును. అమ్మవారు దేశ విదేశాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా వారి భక్తానుసారంగా వారికి అమ్మ ఆశీర్వచనం జరుగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలను దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాల ఆశీర్వచనం పొందాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్యః పృథివీ సస్యశాలినీం దేశయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అదనా సదనా సంతు జీవంతు శరదాం శతం. ఉజ్జయిని మహాకాళి మాతాకు జై, మాణిక్యాలమ్మ మాతాకు జై.